హాయ్ అందరికీ. విరిగిపోయిన పాలతోటి మంచి స్వీట్ రెసిపీ అనేది ఎలా చేయాలో చూద్దామండి. పాలు అనేది ఇలా విరిగిపోయాక వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక ఈ విరిగిపోయిన పాల మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కండెన్సర్ మిల్క్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యే వరకు ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులు కొట్టి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్వీట్ అనేది ఇలా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ని ఒక ప్లేట్లోకి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే మన స్వీట్ అనేది రెడీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన కలాకండ్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.